హలో పేరెంట్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ మాటలు వస్తున్నాయండి. అంటే లైక్ రైమ్స్ పాడుకుంటున్నారు, ఏబీసీడీలు నంబర్లు చెప్పుకుంటున్నారు. మరి స్పీచ్ థెరపీ అంటే ఏం చేస్తారు అని. సో ఇది చాలా వ్యాలిడ్ డౌట్ యాక్చువల్లీ. సో మనం మామూలుగా మన ఉద్దేశం ఏంటి, స్పీచ్ థెరపీ అంటే వీళ్ళకి మాటలు అసలు పలకడమే రావట్లేదు కాబట్టి మనం వీళ్ళకి పలకడం నేర్పిస్తున్నాం. స్పెషలీ కన్వెన్షనల్ స్పీచ్ థెరపీ అంటే పాతకాలంలో మనం చేసేది గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే కిడ్స్కి, లేకపోతే సిపి కిడ్స్ అంటాం, సెరిబ్రల్ పాల్సీ కిడ్స్, వీళ్ళకి అన్నీ లేట్గానే వచ్చాయి, నడవడము, కూర్చోవడము ఇలాంటివి. లేదు సిండ్రోమ్స్తో ఉన్న పిల్లల్లో మాట పలకడమే చాలా అస్పష్టంగా ఉన్నా, అసలు కష్టంగా వస్తున్నా వాళ్ళకి మనం ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నదాన్ని స్పెసిఫిక్గా ట్రైన్ చేసేవాళ్ళం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఇప్పుడు పాప అనాలి అంటే ఇక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని మనం వాళ్ళని లిటరల్గా పట్టుకుని చూపించడం కానీ, వాళ్ళ పెదాల దగ్గర పెట్టి చూపించడం కానీ చేసి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సో ఇది డెఫినెట్గా వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ థెరపీ అయినప్పటికీ ఇప్పుడున్న కాలంలో మనం చూస్తున్న బిహేవియర్ ప్రాబ్లమ్స్తో వస్తున్న స్పీచ్ డిలేస్లో కారణం ఇది కాదు. అంటే వీళ్ళకి ఆల్రెడీ మాటలు వచ్చు, రైమ్సే పాడుతున్న పిల్లలకి మనం కొత్తగా మాటలు ఇలా పలకాలి అని నేర్పించాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు మనతో కమ్యూనికేట్ చేయట్లేదు, అంటే వర్డ్స్ని వీళ్ళు ఫంక్షనల్గా వాడట్లేదు. సో ఫంక్షనల్ లాంగ్వేజ్ అన్నది వీళ్ళకి డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మన ఫోకస్ ఆఫ్ స్పీచ్ థెరపీ షుడ్ బి ఇన్ గోయింగ్ ఫర్ దిస్ ఫంక్షనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్. స్పీచ్ థెరపీలో కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కంప్లీట్లీ డైరెక్టెడ్ స్పీచ్ థెరపీ, ఇంకొకటి నాన్ డైరెక్టెడ్ స్పీచ్ థెరపీ. ఇప్పుడు డైరెక్టెడ్ స్పీచ్ థెరపీ అంటే ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టు ఆ పదం ఎలా పలకాలి అన్నది మనం వాళ్ళని పర్టికులర్గా పట్టుకుని నేర్పిస్తున్నాం. అంటే ఆ అని చెప్పాలంటే లిటరల్గా ఆ అనాలి అని వాళ్ళకి చూపించి మరీ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే నాన్ డైరెక్టెడ్ స్పీచ్ థెరపీలో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చిన్న చిన్న పదాలు వచ్చు. సో మనం వాళ్ళని లోపల నుంచి మోటివేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తో ఆడుకుంటున్నారు అనుకోండి, కార్ ఎలా వెళ్తుంది, ఆ సౌండ్ వాళ్ళు రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన వర్డ్స్ని మనం వాడాలి. గో 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 గో, ఫాస్ట్ 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 ఫాస్ట్. సో ఇవంతా నాన్ డైరెక్టెడ్. అంటే డైరెక్ట్గా మనం ఈ పదం పలకమని వాళ్ళతో చెప్పట్లేదు, వాళ్ళ ఆటలో కలిసి మనం నేర్పిస్తున్నాం. సందర్భానుసారం మాట్లాడడం మనం నేర్పిస్తున్నాం. సో దీని గురించి చాలా డీటెయిల్గా నేను ఇంకొక 45 minutes ఉన్న స్పీచ్ థెరపీ వీడియోలో ఆల్రెడీ చేసి ఉంచాను ప్రీవియస్గా. అండ్ దానికి ఆల్మోస్ట్ 2 lakh+ వ్యూవర్స్ కూడా ఉన్నారు. సో ఆ వీడియో లింక్ మళ్ళీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు అందులో ఉన్న టిప్స్ కూడా మీరు చాలా యూస్ఫుల్ అవుతాయి పేరెంట్స్కి. సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు మా దగ్గరికి పేరెంట్స్ వస్తున్నారు, లైక్ వీడు ఆల్రెడీ 3.5 years వచ్చాయండి, రైమ్స్ అయ్యి పాడుకుంటున్నాడు, కానీ బ్లోయింగ్ అలాంటివి ఇంకా రావట్లేదు కాబట్టి నేను అలాంటి ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేపిస్తున్నాం, అలా చేపిస్తే మాటలు వస్తాయి ఇంకా బెటర్గా అని అంటున్నారు అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడికి ఆల్రెడీ మాటలు వచ్చు. సో ఆల్రెడీ మాటలు వచ్చిన పిల్లోడికి ఈ బ్లోయింగ్ కానీ అదర్ ఎక్సర్సైజెస్ వల్ల కానీ ఫంక్షనల్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అనుకోవడం రెండింటికి అసలు సంబంధం లేని ఒక విషయం. సో ఎవరికి బ్లోయింగ్ లాంటివి అవసరం యాక్టివిటీస్ అంటే, స్పెసిఫిక్గా వీళ్ళకి అసలు ఎటువంటి పదాలు కూడా ఇంకా రాలేదు, అనడానికే అసలు ఇష్టపడట్లేదు. అండ్ మీకు ఓరల్ ఇష్యూస్ ఉన్నాయి అన్నది హై డౌట్. అంటే వాళ్ళు సింపుల్ వవల్స్ చెప్పమన్నప్పుడు కూడా, ఆ ఈ అలాంటి సౌండ్స్ వాళ్ళని చేయమన్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చేసినా చాలా అస్పష్టంగా ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనకి ఓరల్ మసాజెస్ కానీ, ఓరల్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ కానీ, లేకపోతే ఈ బ్లోయింగ్ లాంటి ఓరల్ కోఆర్డినేషన్, మోటార్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ కానీ హెల్ప్ అవుతాయి డెఫినెట్గా. బట్ ఇది అందరికీ వర్తించదు. సో ఈ డిఫరెన్స్ని అందరూ గమనించగలగాలి. అండ్ సో బేసికలీ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఫంక్షనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ కన్వెన్షనల్ స్పీచ్ థెరపీ అనేవి రెండు డిఫరెంట్. ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ రెండింటిని చేయగలుగుతారు. అలాగే ఈవెన్ పేరెంట్స్ క్యాన్ డూ దిస్ సింపుల్ ఫంక్షనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్. ఒకసారి వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఈజ్ ఇంటరాక్షన్ విత్ ద అదర్ పర్సన్, మోటివేషన్ టు స్పీక్. వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ లేదు, వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మనం డీల్ చేసే విధానం వేరు, ఇక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మనం డీల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే ఫంక్షనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్కి మీరు ఇంట్లో కూడా ఎలా చేయాలి అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ద చైల్డ్ విల్ లెర్న్ న్యాచురల్ లాంగ్వేజ్. అంటే రేపు పొద్దున మీ అందరికీ కావాల్సింది ఏంటి, ఫ్లాష్ కార్డ్ చూపిస్తే ఇది ఏంటి అంటే చెప్పడం ఒకటే కాదు కదా,
వాడికి కావాల్సింది వాడు చెప్పగలగాలి, వాడు చూసింది వాడు చెప్పగలగాలి, వాడికి అనుకున్నది వాడు చెప్పగలగాలి, ఏం జరిగింది అంటే చెప్పగలగాలి. సో ఇవన్నీ రావాలంటే మనం ఇవ్వాల్సింది ఒక నైస్ ఫంక్షనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్. మిగతా డీటెయిల్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.